జ్ఞానోదయం మన జన్మ హక్కు అనేటటువంటి టాపిక్ పైన జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు శిక్షణా శిబిరానికి మనము థర్డ్ సెషన్కి వచ్చాము. దానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో ఫస్ట్ సెషన్లో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలకి ఒక కంటిన్యూషన్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి జ్ఞానాన్ని అందుకోవాలంటే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనం దాన్ని ఆకళింపు చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నిక్స్, ఈ థియరీ కంటే కూడా టెక్నిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సిద్ధాంతాలు మనకు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఏంటంటే మన లోపల పంచేంద్రియాలు ఉన్నాయా? ఎవరు డిస్టర్బ్ చేయొద్దమ్మా సెషన్ని. పంచేంద్రియాలు ఉన్నాయి. ఏమున్నాయి? శ్రవణం ఉంది, దృష్టి ఉంది, అవునా, గంధం ఉంది, స్వాద్ ఉంది, తర్వాత స్పర్శ ఉంది. గంధం అంటే నాసిక, తర్వాత స్వాద్ అంటే రుచి, తర్వాత శ్రవణం అంటే చెవులు, వినికిడి, కళ్ళ ద్వారా దృష్టి, ఈ శరీరం ద్వారా స్పర్శ. ఓకే, అయితే ఈ యొక్క శరీరం అనేది అతిపెద్ద ఇంద్రియం. దీన్ని ఏమంటారు? స్పర్శ ఇంద్రియం అంటారు. పంచేంద్రియాలలో శరీరం అనేది అతిపెద్ద ఇంద్రియం, స్పర్శ ఇంద్రియం. ఎప్పుడైతే మనము ఈ స్పర్శ ఇంద్రియం ద్వారా మనము జాగృతిలో జీవిస్తామో ఆటోమేటిక్గా మిగతా ఇంద్రియాలు కూడా యాక్టివ్ అయిపోతాయి. ఎందుకంటే అవి కూడా ఈ స్పర్శ ఇంద్రియాల్లో భాగమే కదా. కళ్ళు, ముక్కు, తర్వాత ఈ నాలుక, తర్వాత ఈ యొక్క చెవులు, ఇవన్నీ కూడా మనకి శరీరంలో భాగమే. కాబట్టి స్పర్శ ఇంద్రియం ద్వారా మనం యాక్టివ్ అయిపోతే మిగతా ఇంద్రియాలు సహజంగా జరిగిపోతాయి. అందుకే ఇక్కడ మనకి గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే కాయానుపස්සన అని అంటాడు. అంటే శరీరం పట్ల జాగృతి, శరీరం పట్ల ఒక ఎరుక, అంటే బాడీ కాన్షియస్నెస్. శరీరానికి కూడా ఒక శక్తి ఉంది కదా. అంటే శరీర శక్తి వేరు, మానసిక శక్తి వేరు, భావనా శక్తి వేరు, అండ్ తర్వాత ఇంద్రియ శక్తి వేరు. ఈ శక్తులన్నిటినీ అధిగమిస్తూ మనం వెళ్ళినప్పుడు అప్పుడు అతీంద్రియమైనటువంటి శక్తికి వెళ్తాము. అంటే ఇంద్రియాల అవతల ఉన్నటువంటి ఆ యొక్క పరమ చైతన్యాన్ని మనము అందుకోగలుగుతాము. సో ఈ రకరకాల శక్తులను దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి అంటే, ఇక్కడ మనం రకరకాల భావనలలో, రకరకాల ఊహల్లో మనం తేలుతూ ఉంటాం కదా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనం కొంచెము ఇమాజినేషన్స్, విజువలైజేషన్స్, మ్యానిపులేషన్స్ ఇవన్నీ చాలా చేసుకుంటూ ఉంటాం లైఫ్లో మనం. సో ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు అది నెగిటివ్ వేలో తీసుకెళ్తూ ఉంటుంది, కానీ పాజిటివిటీలో తీసుకెళ్తూ ఉండదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, నిజంగా ఒక ధ్యాని తన యొక్క అంతర్యాత్రలో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనకి రైట్ విజువలైజేషన్స్లో రైట్ విజువలైజేషన్, తర్వాత రైట్ మ్యానిప్యులేషన్, తర్వాత రైట్ ఫీలింగ్స్, అన్నీ రైటే. తర్వాత రైట్ థాట్, రైట్ థింకింగ్, ఇది కావాలి ఫస్ట్. అంటే సరైన దిశలో ఆలోచించడం, సరైనటువంటి దాన్ని భావించడము, తర్వాత సరైనటువంటి దశలో దాన్ని మనము విజువలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక సత్య మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఒకటేసారి మన లోపల ఉండేటటువంటి ఆంతరంగిక సత్యం అనేది మనకి అర్థం కాకపోవచ్చు, బట్ భావపూర్తిగా, అంటే అట్లీస్ట్ ఫీల్ ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఫీల్ ద్వారా, ఆ ఫీల్ ద్వారా ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో ఆబ్వియస్లీ ఏమైపోతుందంటే అది ఏదో ఒకనాడు ఒక అనుభవాన్ని తీసుకొని వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని అంటాం. అంటే స్వయం యొక్క వాస్తవికతని
అర్థం చేసుకొని జీవించడం. అంటే వాట్ ఈజ్ అవర్ రియల్ సెల్ఫ్ అని అర్థం చేసుకొని జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి జీవిత వికాసం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి 2 విషయాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ఈగో ఉంటుంది. ఈగో అంటే తెలుసు కదా, అహంకారం, నేను, నాది అనేటటువంటి భావన. ఇక రెండవది ఏంటంటే స్వయం, సెల్ఫ్. ఆ సెల్ఫ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అదంతా మనం పక్కకు పెట్టేద్దాం. సెల్ఫ్ అనేది ఒకటి ఉంది, అది ఎక్కడుందో మనకు తెలీదు, ఎలా ఉందో మనకు తెలీదు, బట్ ఉంది అని మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము అంటే ఈగో స్టేట్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం, ఇది బాగా అర్థం చేసుకోండి, ఈగో స్టేట్లో ఉన్నాం. అయితే ఆ ఈగో కింద ఏమేమి వస్తాయి, అహంకారం అనే దాని కింద, నేను, నాది, నావారు అనుకునే దాని కింద ఏమేమి వస్తాయి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ ఈగో కింద ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ ఏమొస్తుంది, శరీరం. ఫస్ట్ శరీరం, తర్వాత రెండవది మనసు, మూడవది బుద్ధి, నాలుగవది అహంకారం, తర్వాత ఐదవది ఇంద్రియాలు, ఆరవది ప్రాణశక్తి, తర్వాత ఏడవది మీ చుట్టూ ఉండే మీ ప్రపంచం, మీ ధారణలు, మీ ఊరు పేరు, మీ స్థితిగతులు, మీ భౌతిక ప్రపంచం మొత్తం. ఇదంతా కూడా ఏంటి, మీ పేరు నుంచి మొదలై మీ శరీరం నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మీ చుట్టూ మీరు అల్లుకున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటి, ఈగో. ఈ ఈగోలో ఏమున్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. అహంకారంలో ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఒకటి నేను ఉంది, నాది ఉంది, తర్వాత నావారు ఉంది. ఈ వస్తువు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా స్థితి అని. అంటే నా, నేను, నాది, నావారు. కావాలంటే ఇది రాసుకోండి. ఇదంతా ప్రతి మనిషి జీవితం అంతా కూడా ఇలాగే పోతూ ఉంటుంది. ఒకటి నా, నేను, నావారు, తర్వాత ఇది నాది అని ఈ 4 స్థితులలో ఈగో అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి వ్యక్తి కూడా ఈ ఈగోతోనే వర్క్ చేస్తున్నాడు. అందరు నిస్వార్థం అంటారు కదా, ఇది నిస్వార్థం అంటే ఏం లేదు, అంత స్వార్థమే. ఎందుకు స్వార్థం అంటే కొంతమందికి ఈగో అనేది సూక్ష్మంగా ఉంటుంది, కొంతమందికి స్థూలంగా ఉంటుంది, కొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది, కొంతమందికి పరాకాష్ఠకి వెళ్తూ ఉంటుంది. ఆ పరాకాష్ఠకి వెళ్ళిన వాళ్ళే బయట యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఈగో అనేది పరాకాష్ఠకి వెళ్ళింది అనుకోండి, హింసను ప్రేరేపిస్తారు, యుద్ధాలు చేస్తారు, ఆధిపత్యం కోసం చూస్తూ ఉంటారు. ఇదంతా జరిగేదంతా కూడా ఈగో ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అసలు ఈ అహంకారం అనేది ఎందుకు వచ్చింది మనిషికి, ఈగో అనేది ఎక్కడ డెవలప్ అయింది? దీన్ని మనము ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏం చెప్తామంటే పర్సనాలిటీ అని అంటాం. దీన్ని సైకాలజీ పరంగా తీసుకుంటే దీన్ని ఏమంటారు, పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే నీ శరీరం చుట్టూ అల్లుకున్నటువంటి పొరలు. అది ఎక్కడ, లోపల కాదు, బయట. ఈగో అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? శరీరం లోపల ఉండదు, బయటే ఉంటుంది. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అణువంతా ఉన్నటువంటి ఒక బిందువు ఈ ప్రకృతి సిద్ధంగా చూసినప్పుడు అది ఒక్కొక్క డెవలప్మెంట్ జరిగి అది పిండంలాగా మారి ప్రతి ఒక్క అవయవాన్ని అది డెవలప్ చేసుకొని తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక, ఒక పిల్లాడు బయటికి వచ్చాక చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాడు, అవునా? ఈ వచ్చాక ఏం జరుగుతుంది అక్కడ అంటే, సరే ఇప్పుడు పాస్ట్ లైఫ్, ఈ లైఫ్ అవన్నీ పక్కకు పెట్టండి, మనం ఒక లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు చాలా ప్యూర్గా పుడతారు. సరే గతంలో వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, అవన్నీ మనం పక్కకు పెడితే ఈ లైఫ్కి వచ్చినప్పుడు చాలా ప్యూర్గా వస్తారు. అంటే గతంలో ఉండేటటువంటి గతం తాలూకు జ్ఞాపకాలన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి. అది మంచైనా వ్యానిష్ అయిపోతుంది, చెడైనా వ్యానిష్ అయిపోతుంది. అందుకే పాస్ట్లో మనం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ప్రజెంట్లో మనం ఏంటి అనేది ఇంపార్టెంట్.
అది గుర్తుపెట్టుకోండి. ఈ జీవితంలో జరిగిన సంఘటనలైనా, గతంలో జరిగినటువంటి సంఘటనలైనా, ఏ జీవితానికి సంబంధించిన గడిచిపోయిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యానిష్ అయిపోయినాయి. వ్యానిష్ అయిపోయి మళ్ళీ మనం కొత్తగా ఒక లైఫ్ అనేది మనం స్టార్ట్ చేసాం. కొత్త జీవితం అనేది ప్రారంభమైంది. కొత్త జీవితం ప్రారంభమైనప్పుడు ఇంకా మనకి గతంతో సంబంధం లేదు. గతంలో మనం ఎలా ఉన్నాము, ఏం చేసాము, ఇదంతా మనకు అనవసరం. ఎందుకంటే మనం ఆ స్టేట్ దాటి ఇటు వచ్చేసాం, ఆ స్థితిని దాటి మనం ఇటు వచ్చేసాం. వచ్చేసినప్పుడు మనకి ఇవన్నీ అనవసరం. కాబట్టి ఈ శరీరం చుట్టూ అల్లుకున్నటువంటి కొన్ని రకాల లేయర్స్, దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ఈగో. ఈ ఈగో అనేది ఎలా డెవలప్ అయింది? అసలు భౌతిక ప్రపంచంలో మనిషి ఈగో లేకుండా జీవించలేడా? అసలు ఇది ప్రకృతి ఎందుకు మనిషికి అహం అనేది ఎందుకు పెట్టింది? ఈ నేను, నాది, నా అనుకొని ఎందుకు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా, బయటికి వచ్చాక కూడా, ఈవెన్ తల్లి నుంచి ఫుడ్ తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా ఆ లోపల ఉండేటటువంటి ఆ పిండంలో కూడా ఇది నా అనేటటువంటి భావన ఒకటి వచ్చేస్తుంది. ఆ నా అనేటటువంటి భావన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అన్నీ తీసుకుంటున్నాడు కదా, ఆమె మదరా ఫాదరా ఇదంతా ఏమీ గుర్తుపట్టలేడు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో ఒక దాని నుంచి వస్తోంది, ఇది నాది అనేటటువంటి భావనలో, ఆ ఫీల్లో ఆ పిండం అనేది లోపల ఉండిపోతుంది. ఇంకా బయటికి వచ్చాక ఏమవుతుంది? మనం రకరకాల స్థితులలో మనం దాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి క్రమంలో ఇది ఇంకా నా అనేది బలపడతా ఉంటుంది. బలపడి నా అనేది నేనైపోతుంది, నేను అనేది నావారైపోతుంది. తర్వాత ఇది నాది, ఇది పరాయి వారిది అని చెప్పి మెల్లమెల్లిగా ఈ యొక్క అహం అనేది ఒక విరాట్ రూపం దాలుస్తూ ఉంటుంది. దీన్ని మనము ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే పర్సనాలిటీ. దీని ఏమంటారు? మూర్తిమత్వం అంటారు. మూర్తి అంటే శరీరం, ఇది ఒక విగ్రహం. ఈ విగ్రహం చుట్టూ అల్లుకున్నటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అది ఈగో. ఇవన్నీ లేయర్స్, చిన్న చిన్న పొరలు. ఈ పొరలు ఎంతవరకు అయితే మనిషి లోపల, ఇది కళ్ళ ముందు కొన్ని పొరలు ఉంటాయి, చెవులకి కొన్ని పొరలు ఉంటాయి. చెప్తున్నాను నేను మీకు, పంచేంద్రియాలలో ఎలా అల్లుకుంటాయంటే కళ్ళ ముందు కొన్ని పొరలు ఉంటాయి, చెవులకి కొన్ని పొరలు ఉంటాయి, రుచికి కొన్ని పొరలు ఉంటాయి, అవునా, నాసికకి కొన్ని పొరలు ఉంటాయి, శరీరానికి కొన్ని పొరలు ఉంటాయి. లేయర్స్ ఉంటాయి. అందుకే కళ్ళకి పొరలు కమ్ముకున్నప్పుడు సత్యం చూడలేరు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చూడలేరు. చెవులకి పొరలు కమ్ముకున్నప్పుడు సత్యాన్ని వినలేరు, అసత్యాలే వాళ్ళకి వినబడతాయి, సత్యం వినబడదు. అండ్ అదేవిధంగా నాసిక ద్వారా, జిహ్వ ద్వారా, శరీరం ద్వారా ఈ పొరలు కమ్మినప్పుడు ఏమైపోతుందంటే మనుషులు సత్యానికి ఆమడ దూరంలో జీవిస్తారు. అందుకే వాళ్ళ లోపల ఏది కూడా డైజెస్ట్ కాదు, ఏది కూడా ఇనకదు. ఆ ఇనక్కపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రకరకాల స్థితులలో వాళ్ళు డైవర్షన్స్కి గురైపోతూ ఉంటారు. వాస్తవానికి ఈ ఈగో అనేది చాలా చిన్న లేయర్, కానీ అది పంచేంద్రియాలని, ఇటు మనస్సుని, ఇటు శరీరాన్ని ఒక హావీ చేసేసుకొని భౌతిక ప్రపంచంలో మనిషిని ఎటు కాకుండా చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈగో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అహంకారం ఎన్ని రకాలుగా ఉంటుందంటే మనకి సైకాలజీ ప్రకారం మనం తీసుకుంటే 4 టైప్స్ ఆఫ్ ఈగోస్ ఉంటాయి మనకి. ఒకటి ఐ యామ్ రైట్, యు ఆర్ రాంగ్, ఫస్ట్ టైప్ ఆఫ్ ఈగో ఇది. రెండవది ఏంటి అంటే ఐ విల్ డామినేట్, యూ కెనాట్ డామినేట్. థర్డ్ టైప్ ఆఫ్ ఈగో ఏంటి? ఐ విల్ పొజెస్, యూ కెనాట్ పొజెస్. ఫోర్త్ది ఏంటి? ఐ యామ్ జస్టిఫైడ్, యు ఆర్ నాట్ జస్టిఫైడ్. అంటే ఈ 4 రకాల అహంకార పొరలు అనేవి మనిషి యొక్క దేహాన్ని, మనిషి యొక్క పంచేంద్రియాలని, తర్వాత వాళ్ళ మనసుని కమ్మేసినప్పుడు సత్యం అనేది కనబడదు, సత్యం అనేది వినబడదు, సత్యం అనేది లోపలికి పోదు. ఎందుకు పోదంటే ఈ పొరలు చూడనియో. అంటే తెరలు ముసుగేసుకొని ఉంటే ఏం కనబడతాయి? ఇవన్నీ ముసుగులు అన్నట్టు. ఒక్కొక్క ముసుగు తొలగిస్తూ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసేటటువంటి స్థితి రాకపోతే ఈ పొరలన్నీ వెళ్ళిపోవు మనకి. అంటే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఒక విషయాన్ని మనం విన్నప్పుడు నిష్పక్షపాతంగా, అంటే ఎలాంటి అనాలిసిస్ లేకుండా
తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, కామెంట్ లేకుండా ఒక విషయాన్ని నిష్పక్షపాతంగా మనం దాన్ని చూడాలి అంటే ఈ పొరలు ఉన్నంత కాలము సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేరు మనిషి. అది చూడలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అయితే ఇది మరి ఇప్పుడు ఈ సృష్టి యొక్క క్రమంలో తర్వాత ప్రతి జీవి యొక్క మనుగడలో భాగంగా ఎస్పెషల్లీ మనిషి విషయానికి వచ్చినప్పుడు అసలు ఈ ప్రకృతి మనిషికి ఈ ఈగో అనేది ఎందుకు పెట్టింది? ఇది మనం తెచ్చుకుంది కాదు, ప్రకృతి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మనం పుట్టుకతో మనంతటా మనం ఏం క్రియేట్ చేసుకొని రాలే. ఎందుకంటే శరీరాన్ని మనం క్రియేట్ చేసుకోలేదు, మైండ్ని మనం క్రియేట్ చేసుకోలేదు. అది గోయింగ్ ఆన్ నడుస్తోంది. అంటే ఒక విధంగా మనం డెప్త్గా వెళ్ళి చూస్తూ ఉంటే దేనికి మనము ఒక కర్త కర్మ క్రియ ఏది మనం కాదు. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక స్థితిలో మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే దేనికి మనం రెస్పాన్సిబుల్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. జరిగే ప్రతిదీ కూడా దానంతటది జరుగుతోంది. ఆ జరిగేదాన్ని నేను చేస్తున్నాను, నా ద్వారా జరుగుతోంది, ఇది నేనే క్రియేట్ చేశాను, లేదంటే ఇది నా వల్ల బయటికి వెళ్తోంది అని చెప్పి మధ్యలో మనం దూరిపోతున్నాం. దాంట్లో మనం దూరిపోయి ఇది నాది అని చెప్పి మనం దానికి ఒక ముద్ర వేసుకుంటున్నాము. ఆ ముద్ర వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం దాంట్లో ఇరుక్కుపోయాం. అందుకే ఇప్పుడు మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఒక ఋషి చెప్తాడు ఏంటి అంటే సబ్ కుచ్ పరమాత్మా కా హై అని అంటాడు. అంటే ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్క స్థితి, కళ్ళ ముందు చూసేది, లోపల చూసినా బయట చూసినా ఎటు చూసినా ప్రతి ఒక్క స్థితి చూసినా ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా ఈ సృష్టిలో భాగంలాగా ఒక గేమ్ లాగా సాగుతోంది. అంటే ఈ ప్రపంచం అనేది ఒక జగన్నాటకం లాగా సాగుతోంది. ఇదంతా నేనే చేస్తున్నాను, ఇది నా ద్వారా జరుగుతోంది అనడం అజ్ఞానం. అందులో మనం ఒక భాగంలాగా ఉన్నాము అంతేగాని ఇదంతా మనం చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన శరీరంలో ఎన్నో రకాల ప్రక్రియలు జరుగుతున్నాయి, అవునా? ఎన్నో రకాలైన స్థితులు ఇవన్నీ మనం చేసుకుంటున్నామా? మనము తెల్లటి అన్నం తింటుంటే ఎర్రటి రక్తంలాగా ఎలా మారుతుంది, లోపల ఎలా అరిగిస్తుంది ఇదంతా. తర్వాత మనకి ఇష్టమున్నా లేకున్నా ఆలోచనలు వస్తున్నాయి. మన హార్ట్ 24 hours కొట్టుకుంటోంది. మనం వద్దంటే ఆగిపోతుందా? కావాలంటే కొట్టుకుంటుందా? శ్వాస 24 hours నడుస్తోంది, ఆలోచనలు 24 hours వస్తున్నాయి. ఇక్కడ నీ ప్రమేయం ఏముంది? అక్కడ నీ ప్రమేయం ఉంటే అది వద్దు అంటే ఆగిపోవాలా? నిజంగా నీ ప్రమేయం ఉంటే శ్వాస రావద్దు అంటే శ్వాస ఆగిపోవాలి కదా, రావాలి అంటే రావాలి కదా. ఇక్కడ నీ ప్రమేయం ఏముంది? ఏమీ లేదు. అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా చాలా సహజంగా జరుగుతున్నాయి. ఈ ప్రకృతి సిద్ధంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియలలో మనం తలదూర్చకుండా ఉండి ఉన్నది యథాతథంగా మనం చూడగలిగితే దాన్నే మనం ధ్యానం అంటాం. దట్ ఈస్ ద మెడిటేషన్. మెడిటేషన్ అంటే మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసుకోవడం కాదు, జరిగేదాన్ని నిష్పక్షపాతంగా దాంట్లో దూరిపోకుండా ఏం జరుగుతోంది అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా నిష్పక్షపాతంగా దాన్ని యథాతథంగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం చూస్తామో దాన్నే ఏమంటాము మనం మెడిటేషన్ అంటాం. దీన్నే బుద్ధుడు ఏమంటాడు? విపස්සన అంటాడు. విపස්සన అంటే అర్థం ఏంటి అంటే పස්සన అంటే చూడడం, గమనించడం. ఏం గమనిస్తారు అంటే విశేష రూపంలో చూడడం. ఇప్పుడు మనం కూడా చూస్తాము, కానీ ఎలా చూస్తాము? ఒకదాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాం, ఒకదాన్ని కామెంట్ చేస్తూ ఉంటాం, ఒకదాన్ని మంచి అంటాం, ఇంకోదాన్ని చెడు అంటాము. రకరకాల దృష్టితో మనం చూస్తూ ఉంటాం. ఈ చూడడం కరెక్ట్ కాదు. ఇది నిష్పక్షపాతంగా చూడగలిగితే అది విశేష రూపంలో చూడడం అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. నీ మనసు ఊహించినట్టు, కల్పన చేసినట్టు దాన్ని నీకు అన్వయించుకొని చూడడం కాదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసేదాన్ని ఏమంటారంటే విపස්සన అని అంటారు. కాబట్టి ఈ దృష్టి, శ్రవణము, తర్వాత ఈ స్పర్శ, గంధము, తర్వాత రుచి, ఈ పంచేంద్రియాల ద్వారా జరిగేటటువంటి అనుభవాల పట్ల ఎప్పుడైతే మనకు ఒక జాగృతి వస్తుందో అక్కడ నుంచి మనకు తొలిమెట్టు పడుతుంది. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు. ఈ దేహమే దేవాలయం. కాబట్టి దీనిపైన మనకు ఒక దృష్టి రావాలి ఫస్ట్. అందుకే బాడీ కాన్షియస్నెస్.
శరీరంతో చేసేటటువంటి ఈ కర్మల పట్ల ఎప్పుడైతే మనము ఒక ఎరుకలో ఉంటామో, ఒక అవేర్నెస్తో ఉంటామో, అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క స్థితి మనకి అర్థమైపోతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా ఆకళింపు చేసుకోవాలి, ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలంటే స్పర్శ ద్వారా మనం తెల్లారులేస్తే ప్రతి వస్తువుని మనం టచ్ చేస్తూ ఉంటాం కదా, ప్రతి వస్తువుని ప్రతి స్థితిని మనం ముట్టుకుంటూ ఉంటాం. అంటే స్పర్శ ఇంద్రియమే మనకు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఈ స్పర్శ ద్వారానే మనము విన్నా, చూసినా, చదివినా ప్రతిదీ కూడా స్పర్శ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మాటలు మీ దాకా వస్తున్నాయి అంటే ఈ వాణి ద్వారా వాణి మీ దాకా స్పర్శిస్తోంది కాబట్టే మీరు వినగలుగుతున్నారు, అంతే కదా. మాట మీ దాకా చేరుతోంది, మిమ్మల్ని తాకుతోంది, మీ చెవులను తాకుతోంది కాబట్టి మీరు దాన్ని వినగలుగుతున్నారు. అదేవిధంగా ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది, అది మీ నాసికారంధ్రాల్ని స్పర్శిస్తోంది కాబట్టి మీరు దాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. ఇప్పుడు మంచి భోజనం చేసి వచ్చారు, అది మీ నాలుకని తాకింది కాబట్టి దాని రంగు, రుచి, వాసన ఎలా ఉందనేది మీరు దాన్ని చూడగలుగుతున్నారు. అండ్ అదేవిధంగా ప్రతి వస్తువు కూడా స్పర్శ ద్వారానే మనం ప్రతిదీ ఆకళింపు చేసుకుంటున్నాము. ఈవెన్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మీరు మొదట తల్లిని ఎట్లా గుర్తుపట్టారు? స్పర్శ ద్వారానే, అవునా? ఆమె ఎత్తుకుంటుంది, పాలిస్తుంది, ఆడిస్తుంది, ఏడిస్తే ఓదారుస్తుంది. అంటే తల్లిని ఎలా గుర్తుపట్టాం? స్పర్శ ద్వారానే గుర్తుపట్టాం, అంతేకాని దృష్టి ద్వారా కాదు. ఆమెను చూడగానే నా పోలిక ఉంది, ఈమె నా మదర్ అని అనుకుంటుందా బేబీ? కాదు కదా. ఎందుకంటే పోలికలు గుర్తుపట్టుకే అంటే ఆ స్టేజ్లో ఉండదు కదా. తర్వాత అనుకుంటుంది మేము మా అమ్మలాగా మా నాన్నలాగా ఉన్నాను, ఒక ఏజ్ వచ్చాక తెలుస్తుంది. కానీ అప్పుడే పుట్టిన బేబీకి మదర్ని ఎట్లా గుర్తుపడుతుంది? స్పర్శ. పిల్లలకి 2 ఇంద్రియాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఒకటి శ్రవణం యాక్టివ్గా ఉంటుంది, రెండోది స్పర్శ యాక్టివ్గా ఉంటుంది. అందుకే శ్రవణం ద్వారా గట్టి గట్టి శబ్దాలు వచ్చినా, ఎవరైనా గట్టిగా అరిచినా పిల్లలు ఉలికిపడి లేస్తూ ఉంటారు నిద్రలో. అండ్ అదేవిధంగా స్పర్శ ద్వారా ఎవరు టచ్ చేశారనేది స్పర్శ ద్వారా గుర్తుపట్టేసి ఆ మనిషిని గుర్తుపడుతూ ఉంటారు. కాబట్టి 2 ఇంద్రియాలు ఆ టైంలో చాలా అలర్ట్గా ఉన్నాయి, అవునా? అది ఎలా అలర్ట్గా ఉన్నాయంటే మన మొదటి ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మనం ఈ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు మనకి ఫస్ట్ పనిచేసిన ఇంద్రియము స్పర్శనే. కాబట్టి ఈ శరీరం అనేది అతిపెద్ద ఇంద్రియం. ఈ స్పర్శ ఇంద్రియాన్ని మనం యాక్టివ్ చేసుకోగలిగితే మిగతా ఇంద్రియాలన్నీ యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే మీరు ప్రతి ఒక్క వస్తువుని టచ్ చేసినప్పుడు, ప్రతి ఒక్క స్థితిని, ఒక వ్యక్తిని కానీ, ఒక బట్టని కానీ, లేదంటే ఏదో ఒక వస్తువుని టచ్ చేసినప్పుడు దాంట్లో ఉండేటటువంటి సెన్సేషన్ అనేది మీరు ఫీల్ అవ్వగలిగితే మీకు స్పర్శ ఇంద్రియం యాక్టివ్ అయిపోతుంది. ఎట్లా ఫీల్ అవ్వాలి సెన్సేషన్ని? సెన్సేషన్స్ అంటే తెలుసా మీకు? ఎట్లా ఫీల్ అవుతారు సెన్సేషన్స్ని? ఎట్లా? హౌ? అవును, కాదు. నెక్స్ట్ ఇంకా కాదు. ఇప్పుడు ఇక్కడ వినండమ్మా, ఇక్కడ నాకు కావాల్సింది భావన కాదు, ఇక్కడ నాకు కావాల్సింది భావన కాదు, అనుభవం. ఇప్పుడు ఫీల్ అవ్వడం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు. వినండమ్మా, ఫీల్ అవ్వడం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు, అవునా? ప్రతి దాంట్లో ఒకే తత్వం ఉంది అని చెప్పి చాలా కాలంగా వింటున్నారు కదా. పదార్థంలో, ప్రతి పదార్థంలో అంటే ఇది ప్రతిదానికి ఒక శరీరం ఉంది కదా, మీకే కాదు ప్రతి వస్తువుకి ఒక బాడీ ఉంది కదా. ప్రతి దాంట్లో ఒకే తత్వం ఉంది, ఒకే స్థితి ఉంది అని చెప్పి మనం చాలా కాలంగా వింటున్నాం. దాన్ని వింటున్నారా లేదా? దానికి మనకి పెద్ద తేడా ఏం లేదు. దానికి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది. అది జీవరాశులైనా, జడ పదార్థమైనా, అది కదిలేనివైనా, కదలనివైనా ప్రతి దాంట్లో ఒక స్థితి ఉంది అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, చూస్తున్నాం కూడా. కానీ ఎప్పుడన్నా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా?
గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, ఇది ఇలా ఉంది, అది కాదు కావాల్సింది. అది ముట్టుకోగానే ఎవరికైనా తెలుస్తుంది. కానీ దాంట్లో మీలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటి? ఇది చాలా ఆనందంగా ఉంది, ఇది దీనివల్ల అది ఆల్రెడీగా మనం చేసి ఉండడం వల్ల దాన్ని అనుభవించడం వల్ల మనకు అనుభవంలోకి వస్తుంది. అసలు మీరు దాన్ని చూసిన వెంటనే ఇది దుఃఖంలో ఉంది, ఇది బాధల్లో ఉంది అంటే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఎట్లా అవుతుంది మీకు? మీరు జడ్జ్ చేస్తున్నారు అక్కడ, అవునా? ఒక మనిషిని చూసినా, తర్వాత ఒక వ్యక్తిని చూసినా, ఒక స్థితిని చూసినా, ఒక వస్తువు చూసినా, ఒక జీవరాశిని చూసినా, ఇది ఇలా ఉంది అలా ఉంది అంటే అది అనుభవం ఎందుకు అవుతుందమ్మా? మీ మనసు చెప్తోంది. అది కళ్ళు చూస్తున్నాయి, మనసు చెప్తోంది, అది దానికి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మనసు ఏం చెప్తోంది? ఇది దుఃఖపడుతోంది, లేదా ఇది సంతోషంగా ఉంది అని మనసు చెప్తోంది. అక్కడ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నేనేమంటున్నానంటే ప్రతి పదార్థంలో ఉండేటటువంటి కామన్ క్వాలిటీ ఎప్పుడైతే మనం గుర్తుపడతామో అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పటిదాకా రాదు. దాన్నే స్పర్శ అంటారు. ఇప్పుడు రోజు ఎంతోమంది మనుషులను టచ్ చేస్తున్నారు, అవునా? వ్యక్తులను తర్వాత వస్తువులను టచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క జీవిని ముట్టుకుంటూ ఉంటారు, ప్రతి ఒక్క చెట్టుని టచ్ చేస్తూ ఉంటారు. చేస్తారా? దాంట్లో ఉండేటటువంటి స్పర్శ మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? మీరు దాన్ని ముట్టుకున్న వెంటనే రాదు. ఎట్లా చెట్టుతో ఎట్లా జర్నీ చేస్తావు? అదే మన మనిషి పలకరిస్తే పలకడానికి, మనిషి అయితే పలకరిస్తే పలుకుతాడు, కానీ చెట్టు ఎట్లా పలుకుతుందమ్మా? వినండి, దాన్ని పలకరించకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా, దాంతో ఎలాంటి రిలేషన్ లేకుండా, అటాచ్మెంట్ లేకుండా దాన్ని మీరు అనుభవించలేరా? ఎలా? హౌ? నేను ఓన్లీ స్పర్శ అడుగుతున్నా, గంధం దాకా పోకండి, ఓన్లీ స్పర్శ. మనం ఇంకా బాడీ దగ్గరే ఉన్నాం, మిగతా ఇంద్రియాలు పక్కకు పెట్టండి. ఇప్పుడు శరీరం గురించి మాట్లాడుకుందాం, బాడీ కాన్షియస్నెస్. దీన్ని ఏమంటారంటే శరీరం యొక్క చేతన. దీన్ని ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అడ్డంగా ఊపడం కాదు, చూపించండి. ఎట్లా చేస్తారు? అదే చూపించు కదా. కాన్షియస్ ఇప్పుడు అది భావన, మీ ఫీల్, అది దాన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు? కాదు, అది కూడా ఫీలే. నో, అది కూడా ఫీలే. మనం చెట్టు ఉన్నదనుకోండి, దాన్ని ఆకర్షణగా మనం చూసుకుని దాన్ని ఎక్కేయడం, అది ఫీలేదండి. అది కూడా ఫీలింగే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అమ్మా, వినండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇప్పుడు జీవితంలో ఎప్పుడైనా కానీ మనము అనుభవాన్ని తీసుకోవాలి అంటే, ఒక విధంగా చెప్పాలంటే మనసు, శరీరము, తర్వాత ఆలోచన, భావన, వీటిని దాటిపోయినప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనసులో ఉన్నంతకాలం ఏమవుతుంది? ఇది మంచా, ఇది చెడా, లేదంటే ఇది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఈ వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా, ఇది ఎంతసేపు జడ్జ్ చేయడంతోనే సరిపోతుంది. కానీ ఇది ఎక్స్పీరియన్స్ ఎక్కడ తీసుకుంటున్నారు మీరు? అసలు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. అనుభవం అనేది మీ లైఫ్లో లేదు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బాడీతో ఉన్నారు కదా, అసలు శరీరంతో ఉన్న అనుభవాలు ఏంటి? అసలు మీకు ఏమైనా ఉందా? అసలు ఎక్స్పీరియన్స్ లేనే లేదు. అన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే మెకానికల్గా జరుగుతున్నాయి, యాంత్రికంగా జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క సంఘటన మీ జీవితంలో, మీ శరీరంతో కలిగేటటువంటి ప్రతి ఒక్క అనుభవము యాంత్రికంగా జరిగిపోతున్నాయి. కానీ మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏముంది?
ఒకవేళ మీరు నిజంగా శరీర పరిధిలో ఒక అనుభవాన్ని తీసుకున్నారనుకోండి, నిజంగా అనుభవించి దాన్ని సత్యాన్ని అర్థం చేసుకుంటే మళ్ళీ మీకు అవసరం భవిష్యత్తులో కలగదు, అది అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఒకసారి ఒక అనుభవాన్ని మనము అనుభవపూర్వకంగా తీసుకుంటాం, దాన్ని ఎక్స్పీరియన్స్ అని మనం ఫీల్ అయ్యి అనుకుంటున్నాం, కానీ వెదర్ వీఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ రియల్గా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా అంటే చేయట్లేదు, ఫీల్ అవుతున్నాం. ఓహో ఇది గట్టిగా ఉందా, అయితే దీని స్వభావం ఇంతేలే అంటే అక్కడ భావన పరంగా చూస్తున్నామే, కానీ అక్కడ అనుభవం ఏముంది? అసలు నిజంగా అనుభవిస్తుంటే అక్కడ భావం ఎందుకు వస్తుంది? భావం కూడా అడ్డు రావద్దు కదా, ఆలోచన ఎలాగో రావద్దు, కానీ ఫీల్ కూడా రావద్దు కదా. అది ఫీల్ అవుతున్నాము అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ లేనట్టే కదా. ఓ ఇది ఇలా ఉండొచ్చేమో, ఉండకపోవచ్చేమో, దీంట్లో ఇంకేమన్నా ఉంటుందేమో అని ఎంతసేపు అది మన ఫీల్ కూడా అప్పుడప్పుడు రాంగ్ కావచ్చు, మనం స్పర్శించే స్పర్శ కూడా అప్పుడప్పుడు రాంగ్ కావచ్చు. ఎందుకు రాంగ్ కావచ్చు అంటే అది రియాలిటీలో ఎప్పుడు వస్తుంది? మనం దాన్ని అనుభవిస్తే వస్తుంది. దీన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పండి? కాదమ్మా, ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు తీపి పదార్థాన్ని మనం తింటున్నప్పుడు, మనం దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు రియల్గా మనము ఫీల్ అవుతామే, కానీ దాని ఎసెన్స్ మనం తీసుకోం. ఇప్పుడు ఒక తీయటి పదార్థం నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంది, చేదు పెట్టుకుంటే చేదుగా ఉంది అని అక్కడ కూడా జడ్జ్ చేస్తున్నాం కదా. దాన్ని మనం జడ్జ్ చేస్తున్నాం కదా. నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు నేనేమంటున్నా అమ్మా, ఇప్పుడు స్పర్శ ఇంద్రియం అనేది అతిపెద్ద ఇంద్రియం అని ఎందుకు అన్నారంటే, ప్రతి దాన్ని మీలో మీరు డిస్కషన్ చేయొద్దు, నాతో చేయండి. నేను అడుగుతున్నా ఇక్కడ, మీ వీళ్ళు మీరు చేసుకోవద్దు, నాతో చేయండి. ఇప్పుడు స్పర్శ ఇంద్రియం అతిపెద్ద ఇంద్రియం అని ఎందుకంటారు అంటే, మనము మిగతా ఇంద్రియాలను కూడా స్పర్శ ద్వారానే మనం అనుభవిస్తున్నాం. అది శ్రవణమైనా, రుచి అయినా, తర్వాత గంధమైనా, తర్వాత ఇంకోటి స్పర్శ కానీ, మొత్తం కూడా శరీరం ద్వారానే మనకు అన్ని అనుభవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ అనుభవాలు అనేవి జరిగినప్పుడు కేవలం మనము ఒక భావన ద్వారా దాన్ని అందుకుంటున్నామే, కానీ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా మీకు? అది ఏ విధంగా అయినా, ఒక మనిషి స్పర్శ కావచ్చు, ఒక జంతువు స్పర్శ కావచ్చు, ఒక వస్తువు స్పర్శ కావచ్చు, ఏ స్పర్శ అయినా పర్లేదు, మనం 100% దాన్ని మనం అందుకోలేకపోతున్నాము. ఎందుకు అందుకోలేకపోతున్నామని ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే, ఒకవేళ రియల్గా మీరు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మళ్ళీ మీకు ఆ అనుభవం అవసరం లేదు, జీవితాంతం అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దట్ స్టేట్. దాని ఒక ఎండ్ పాయింట్ చూశారు, దాన్ని ఆది చూశారు, అంతం చూశారు, ఆ అనుభవాన్ని కంప్లీట్గా తీసుకున్నారు. టోటలీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. మళ్ళీ ఇక జీవితంలో ఏం అవసరం? అవునా కదా? అది ఏ ఎక్స్పీరియన్స్ అయినా కానీ అది తీసుకుంటున్నప్పుడు డెప్త్గా మనం పోయినప్పుడు మళ్ళీ మనసు అది కావాలి అని కోరుకుంటుందంటే అది అక్కడ అసంతృప్తిగా ఉంది కాబట్టి కోరుకుంటోంది. లేకపోతే ఇక మనసు అటువైపు పోనే పోదు. లేదు. ఎందుకు లేదు అంటే దాన్ని అనుభవించట్లా, ఓన్లీ ఫీల్ అవుతున్నారు. అంటే ఈ భావనని కూడా దాటి వెళ్ళిపోయినప్పుడు వచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది అనుభవం. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు భావన శక్తిని దాటిపోయి ఇంద్రియాల పరిధిలో ఎక్స్పీరియన్స్ తీసుకోవడం అంటే ఏంటి? భావం కూడా యువతలే. ఇంకా ఇంద్రియాల పరిధిలో పోయినప్పుడు అక్కడ ఒక విధంగా చెప్పాలంటే రంగు, రూపము, రుచి, వాసన, తర్వాత మంచి చెడు ఏముండదు. ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే మిగిలిపోతుంది, ఒక అనుభవం మాత్రమే మిగిలిపోతుంది. కానీ మిగతా ఇంకేమీ ఉండవు, దాని చుట్టూ ఉన్న అల్లిన కథలేమి ఉండవు, ఒక ఎసెన్స్ మిగిలిపోతుంది. దాన్ని మనం ఎలా పట్టుకోవాలి, దాన్ని మనం ఎలా
మనం దాన్ని అనుభవపూర్వకంగా ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక వస్తువుని మనం టచ్ చేయకుండా ముట్టుకోకుండా దాని లోపల ఉండేటటువంటి తత్వం మనకు అర్థం కాదా? ఓకే, ఒక విషయం చెప్తాను నేను మీకు, ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంతం తెలుసు కదా. ఇప్పుడు ఇనుము ఎంత దూరం ఉన్నా అది ఆకర్షిస్తుంది. మీరు చాలా దూరంగా పెట్టినా మ్యాగ్నెట్ అనేది దాన్ని అట్రాక్ట్ చేసి లాగేసుకొని అతుక్కుపోతుంది. దూరం నుంచి పెట్టినా లాగేసుకుంటుంది. అది ఎలా లాగేసుకుంది దాన్ని టచ్ చేయకుండా? ఎంత దూరం నుంచి పెట్టిన వస్తువైనా అది లాగేసుకుంటుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మరి విశ్వంలో లా ఆఫ్ అట్రాక్షన్ లేదా? మీ లోపల లేదా? మరి వస్తువులను టచ్ చేస్తేనే ఆ ఫీల్ వస్తుందా, లేకపోతే రాదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే జీవితంలో అన్నీ అనుభవించాల్సిన అవసరం లేదు. కొన్ని చూసి నేర్చుకోవచ్చు, కొన్ని విని నేర్చుకోవచ్చు, అవునా? కొన్ని విషయాలు అనుభవించి నేర్చుకుంటాము, అవునా? ఇంకొన్ని ఎలాంటి ధారణ లేకుండా ఏం లేకుండా మనకి కొన్ని రకాలైనటువంటి స్థితులలో ఆ స్థితి మనకు అర్థమైంది అనుకో, ఇది ఇలా ఉంటుందేమో అని చెప్పి మనకు కొన్ని విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. అంటే ఈ నేర్చుకునేటటువంటి క్రమంలో కూడా రకరకాల స్టేజెస్లో మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఇప్పుడు చేద్దామా? సరే, ఓకే, నేను ఇది కెమెరాకి ఎండ్ పాయింట్ ఇచ్చేస్తాను. సో కాబట్టి ఇంద్రియాలతో చేస్తున్నటువంటి అనుభవాలు, ఎస్పెషల్లీ శరీరంతో మనం పొందుతున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందుకే అన్నారు శరీర మాధ్యం కలుధర్మ సాధనం అని. ఎందుకన్నారంటే దేహాన్ని దేవాలయంలాగా ఎందుకు పోల్చారంటే మీకు ఈ దేవాలయం గురించి అర్థం కాకపోతే లోపల ఉండేటటువంటి ఆ స్వయం గురించి అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఈగో ఉంది, మన లోపల సెల్ఫ్ కూడా ఉంది. ఇప్పుడు ఈగో అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను అనేది లేకపోతే భౌతిక ప్రపంచంలో మీరే కాదు ఏ ప్రాణి కూడా భౌతిక ప్రపంచంలో జీవించలేదు. అందుకే ప్రకృతి ఏం చేసిందంటే ఆ పుట్టినప్పుడు నేను నాది అనేది ఇచ్చింది. ఎందుకంటే ఈ బంధనం ఉంటేనే మనం భూమి మీద కట్టుబడి ఉంటాము. ఇప్పుడు ఎట్లాగైతే భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఎలాగైతే ఉందో అదేవిధంగా ఒక మనిషి భూమి మీద జీవించడానికి లేదా ఒక జీవి భూమి మీద జీవించడానికి నేను నాది అనేది అవసరం. ఒకవేళ ఇది లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ ఉండదు, భూమి మీద మన అస్తిత్వం అనేది ఉండదు. ప్రకృతి ఇచ్చింది, ఇది కూడా ప్రకృతి ఇచ్చిందే. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రకృతి ఎంతైతే ఇచ్చిందో మనం అంతవరకు ఆగిపోవట్లా, దాన్ని ఎక్స్ట్రీమ్కి చేసుకుంటున్నాం. ఎక్స్ట్రీమ్కి చేసుకొని ప్రకృతి పరిధి కూడా దాటిపోయి ప్రకృతిని కూడా డామినేట్ చేసేటటువంటి స్థితిలో మన ఈగో పెరిగిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అనర్థాలు వచ్చేస్తున్నాయి, రకరకాల హింస జరుగుతోంది, రకరకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక మనిషి భౌతిక జీవితాన్ని చాలా సహజంగా సరళంగా జీవిస్తున్నటువంటి క్రమంలో నేను నాది అనేటటువంటి భావన ఒక 50% మంచిది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి జీవించాలంటే ఇది కావాలి, లేకపోతే ఎవరు భూమి మీద ఎక్కువ కాలం ఉండలేరు. అది భూమికి అంటుకొని మనిషి ఉండాలా, కొంతకాలం అట్లీస్ట్ ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఒక మనిషి భూమి మీద జీవించాలి అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ప్రతి జీవికి అదేవిధంగా మనిషికి ఒక 50% నేను నాది అనేది ప్రకృతి సహజంగా కాంట్రిబ్యూట్ చేసింది ఈగో అనేది. కానీ అది 100% చేసుకోవద్దు, అది ఇంకా తగ్గించుకుంటూ రావాలి. ప్రపంచంతో జీవించినటువంటి వ్యక్తులు దాన్ని 100% చేసుకుంటూ విరాట్ రూపం దాల్చి ఇన్ని రకాల అనర్థాలు తీసుకొస్తున్నారు ఈగో ద్వారా. కానీ ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళు ఏం చేయాలంటే ఆ 50% తగ్గించుకుంటూ మళ్ళీ సెల్ఫ్కి రావాలి, మళ్ళీ సెల్ఫ్కి రావాలి. ఆ సెల్ఫ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఈగో జీరో అయిపోతుంది.
అర్థమైంది మీకు? ఈగో అనేది జీరో అయిపోతుంది. అంటే ఈగో జీరో కావడం అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే శరీరం చుట్టూ మనం అల్లుకున్నటువంటి ప్రపంచం, దాంట్లో ఏమేమి వస్తాయి? మనసు వస్తుంది, భావాలు వస్తాయి, ఇమోషన్స్ వస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి, ఆఖరికి ప్రాణశక్తి వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక మాయ పొరలు. ఇవన్నీ కూడా మాయ అంటే ఏం లేదు, ఇదే ఈ ఈగోనే ఒక మాయలాగా అల్లుకుంది. ఎక్కడ అల్లుకుంది? లోపల కాదు, బయట. ఇప్పుడు మీరు అందరూ స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూశారు కదా అందరూ. దాంట్లో యానిమేషన్ మూవీలో మనకి ఆ వ్యక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి? తల పైన తిరుగుతున్నాయి, తల చుట్టూ తిరుగుతున్నాయి, లోపల తిరగట్లేదు. దాంట్లో చూపిస్తారు చాలా క్లియర్గా, అందరు చూశారు కదా. తల చుట్టూ తిరుగుతున్నట్టు చూపిస్తారే కానీ లోపల బ్రెయిన్ లోపల తిరుగుతున్నట్టు చూపించారు. ఎందుకు తల చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఫీలింగ్స్ కానీ, ఏదైనా కానీ అది భౌతిక ప్రపంచం నుంచి వస్తున్నాయి కానీ మన లోపల నుంచి రావట్లేదు. మనం దాన్ని లోపల నుంచి వస్తున్నాయని భావిస్తున్నాము. ఇది పెద్ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఆలోచనలు ఎప్పుడు లోపల నుంచి రావు, బయట నుంచి వస్తాయి. ఇప్పుడు కళ్ళు మూసుకోగానే వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వాళ్ళంతా భౌతిక ప్రపంచంలో భాగమే కదా. నువ్వు పుట్టకముందు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? నీ కుటుంబం, ఈ బాధ్యతలు, బంధాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు శరీరం వచ్చాక వచ్చాయి, అంతకుముందు ఏం లేవుగా. వాళ్ళ శరీరం వెళ్ళిపోతే ఇవి కూడా వెళ్ళిపోతాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ నీ శరీరము, నీ లోపల ఉండేటటువంటి నీ స్వయము తప్పించి మిగతాదంతా భౌతిక ప్రపంచమే కదా. ఇది శరీరం చుట్టూ అల్లుకున్నటువంటి ఒక మాయ పొరలు ఇవన్నీ కూడా. దాన్నే మనం పెట్టుకున్న పేరేంటంటే ఈగో. కానీ మన లోపల ఉండేటటువంటి సెల్ఫ్ వేరు. బయట ఉండేటటువంటి ఈగో అనేది శరీరం చుట్టూ అల్లినటువంటి ఒక మాయ పొర. లోపల లేదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు కానీ, భావాలు కానీ, ఫీలింగ్స్ కానీ ఏవి కానీ మీ లోపల ఉండవు, మీ బయట వస్తాయి, బయట నుంచే వస్తాయి. అవి బయట వరకే ఉంటాయి. కానీ మీరేం చేస్తారు? ఇది నాది, అది నాది అనుకొని దాంతో అటాచ్మెంట్ పెట్టేసుకొని ఇది నాదే అనుకొని మీరు ఒక ఇదే మాయ. అంటే ఏదైతే మీరు కారో, ఏదైతే మీది కాదో అది నేను అనుకొని మీరు భావిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన నాది, ఈ భావం నాది, ఈ శరీరం నాది, ఈ స్థితి నాది అనుకుంటూ జీవిస్తున్నారు. కాబట్టి అది మీరే అయిపోయారు. ఎందుకంటే అది మీరు కాదు, అయినా మీరే అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే మీరు ఒక మాయలో ఉన్నారు కాబట్టి. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే, దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఏంటంటే దీన్ని సెల్ఫ్ సెంటర్డ్ ఈగో అంటారు. సెల్ఫ్ సెంటర్డ్ ఈగో అంటే ఏంటంటే మన స్వయము అనేది ఒక కేంద్ర బిందువులాగా గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. స్వయం అనేది ఒక కేంద్ర బిందువులాగా మధ్యస్థంగా ఉంది. ఆ చుట్టూ అల్లుకున్నటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో అది మనం అల్లుకున్న మన ప్రపంచం. ఎలాగైతే ఒక సాలెపురుగు ఒక మధ్యలో ఉండి తన చుట్టూ గూడు ఎలా అల్లుకుంటుందో అదేవిధంగా మన సెల్ఫ్ చుట్టూ అల్లుకున్నటువంటి ఈగోనే మీ జీవితం. సెల్ఫ్ని మర్చిపోయారు, ఈగోతో బతుకుతున్నారు. ఆ సెంటర్ పాయింట్ మర్చిపోయారు. ఆ చుట్టూ తిరిగేటటువంటి క్రమంలో మేమే దాంట్లో చిక్కుకుపోయారు. సాలెపురుగు మధ్యలో ఉండి గూడు అల్లుకుంటుంది, అవునా? అదే అల్లుకుంటుంది, మళ్ళీ ఎట్లా బయటపడాలా అని చూస్తూ ఉంటుంది, ఇరుక్కుపోతుంది దాంట్లో మధ్యలో ఉండి. సాలెపురుగు తెలుసు కదా మీకు, మన బూజు పట్టినప్పుడు వస్తుంది చూడండి, అది మధ్యలో ఉంటుంది. పురుగు చుట్టూ ఇలా వలలాగా అల్లుకుంటుంది, 7-8 లేయర్స్ అల్లుకుంటుంది మొత్తం. అది మధ్యలో ఇరుక్కుపోతుంది. అదే అల్లుకుంది, మధ్యలో ఇరుక్కుపోయింది. ఇరికినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఇరికింది. బయటికి ఎట్లా రావాలో మళ్ళీ అర్థం కాదు దానికి. పద్మవ్యూహంలో లోపలికి వెళ్ళేసి మళ్ళీ బయటికి రావడం ఎలాగైతే అర్థం కాలేదో అది కూడా అట్లాగే వెళ్ళిపోయింది, ఇరుక్కుపోయింది. ఇదే ప్రపంచం, ఇదే లోకం అనుకుంటా జీవిస్తూ ఉంది. అదేవిధంగా మన లైఫ్ కూడా దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ సెంటర్డ్ ఈగో. అంటే స్వయం అనేది మన లోపల ఉంది. ఎలా ఉంది స్వయం అనేది మన లోపల అంటే అదొక కేంద్ర బిందువులాగా ఉంది, సెంటర్ పాయింట్. మన లోపల ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఆ సెంటర్ పాయింట్ చుట్టూ అల్లుకున్నటువంటి ఈ పొరలే మీ జీవితం. అది శరీరం కానీ, మనసు కానీ, భావాలు కానీ, ఇమోషన్స్ కానీ, మీ ప్రాణశక్తి కానీ, మీ చుట్టూ ఉండే ప్రపంచం కానీ, మీ బంధాలు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక వలలాగా అల్లుకున్నారు మీరు.
దేని చుట్టూ? మీ స్వయం చుట్టూ. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు బండి చక్రం ఉంది. ఎడ్ల బండి తెలుసు కదా అందరికీ, బండి చక్రం ఉంటుంది. ఆ బండి చక్రానికి దానికి మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది, ఎక్సెల్ అంటారు దాన్ని, తెలుసు కదా, ఇరుసు అంటారు కదా, ఎక్సెల్ అంటారు. మనం బండి చక్రం తిరుగుతున్నప్పుడు ఈ చక్రం మాత్రమే తిరుగుతుంది కానీ ఇరుసు తిరగదు, అవునా? ఎక్సెల్ ఎప్పుడు స్టెబుల్గా ఉంటుంది, చక్రం మాత్రమే తిరుగుతుంది. అండ్ అదేవిధంగా మీ లోపల ఉండే స్వయం కూడా ఒక ఎక్సెల్ లాగా ఉంది. సెల్ఫ్ అనేది ఎట్లా ఉంది? ఒక ఇరుసులాగా ఉంది. ఈ ఇరుసు అలా స్టేబుల్గా ఉంది కాబట్టి మీ జీవిత చక్రం తిరుగుతోంది. అది రేపు ఒకవేళ పడిపోయింది అనుకో, మీరు మరణిస్తారు. రేపు ఆ ఎక్సెల్ పాయింట్ అనేది ఇప్పుడు బండి చక్రం నుంచి ఇరుసు వేరు చేస్తే ఏమైపోతుంది? చక్రం పడిపోతుంది. ఎందుకంటే ఈ ఇరుసుని ఆధారంగా చేసుకొని బండి చక్రం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి, భూమి మీద ఉండే ప్రతి జీవికి వాళ్ళ లోపల ఒక సెంటర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్, ఆ కేంద్ర బిందువుని ఆధారం చేసుకొనే ఆ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఆ చుట్టూ తిరిగేటటువంటి ఆ బండి చక్రానికి, ఆ జీవిత చక్రానికి మనం పెట్టుకున్న పేరేంటంటే ఈగో. దాన్నే మనం ఏమంటాము? సెల్ఫ్ సెంటర్డ్ ఈగో. అంటే స్వయం అనేది మధ్యస్థంగా ఉంది, దాని చుట్టూ ఈ లేయర్స్ అనేవి అల్లుకున్నాయి. మీరు ఎప్పుడైతే ఈ లేయర్స్ని వదిలేసి మీ సెంటర్ పాయింట్లోకి మీరు వచ్చేస్తారో ఆటోమేటిక్గా ఈ పొరలను వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పొరల్ని తీసేసుకునేటటువంటి క్రమంలో ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశారు. ఎందుకంటే అవి పోవు. ఎందుకు పోవు అంటే అది భౌతిక ప్రపంచంలో మనం జీవించినంతకాలం మనం చచ్చేదాకా ఉంటాయి, అవునా? చచ్చిపోయేదా చివరి నిమిషం దాకా ఉంటుంది అది, ఆ పొరలు ఉంటూనే ఉంటాయి, పోవు. మరి ఎప్పుడు మనం మన సెంటర్లోకి రావాలి? ఎప్పుడు మనము మన సెల్ఫ్లోకి రావాలి అంటే మన దృష్టి ఈగో పైన ఉన్నప్పుడు, ఆ పొరల పైన ఉన్నప్పుడు మనం దాంతో మమేకమైపోయి దాంట్లోనే పుట్టి దాంట్లోనే మరణిస్తూ ఉంటాము. మన దృష్టి ఎప్పుడైతే సెంటర్ పాయింట్ మీద వస్తుందో, స్వయం మీద ఎప్పుడైతే పెడతామో ఇవన్నీ ఆకులు రాలినట్టు రాలిపోతూ ఉంటాయి. మీరు ఎక్సెల్ మీద దృష్టి పెట్టట్లా, బండి చక్రం మీద పెడుతున్నారు. కేంద్ర బిందువు మీద దృష్టి రాలేదు మీకు, ఇంకా చుట్టూ జరిగేటటువంటి దాన్ని పట్టుకుంటున్నారు. అందుకే విముక్తి కావట్లేదు, ఒక దశలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఇది ఓషో చెప్పినటువంటి బెస్ట్ కాన్సెప్ట్. ఇది దీన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అంటారు. దీన్ని సెంటర్ ఆఫ్ ది సైక్లోన్. అర్థం చేసుకోవచ్చు, కూర్చోండి చెప్తాను తర్వాత, క్వశ్చన్స్ తర్వాత. ఫస్ట్ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు సింపుల్గా చూసినప్పుడు ఒక సత్యాన్ని మనము కళ్ళతో చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు బండి చక్రాన్ని చూస్తున్నప్పుడు ఈ ఇరుసు ఉంది కాబట్టి బండి చక్రం తిరుగుతుందన్న విషయం మీకు అర్థం కాదా? ఒక సత్యం అర్థమైనప్పుడు మన లోపల కూడా అదే జరుగుతోంది అని చెప్పి మనం ఒకసారి దాని మీద దృష్టి పెట్టి మనం వెతికినప్పుడు ఆ కేంద్ర బిందువు దొరకదా మీ లోపల? ఒకరోజు కాకపోయినా ఓ రోజు అయినా దొరకదా? దొరుకుతుంది. ఎందుకు దొరకదు? వెతికితే ఏదైనా దొరుకుతుంది, సెర్చ్ చేస్తే ఏదైనా దొరుకుతుంది. అదే కదా ఆధ్యాత్మిక అన్వేషణ అంతా కూడా, స్పిరిచువల్ జర్నీ అంతా కూడా ఆ కేంద్ర బిందువుని వెతికి పట్టుకోవడమే స్పిరిచువాలిటీ. అది ఒకసారి మీకు దాని యొక్క స్థితి మీకు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా లైఫ్ జర్నీ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ రహస్యాన్ని ఓషో చెప్పాడు. అదేంటో నేను మీకు ఇప్పుడు టెక్నిక్ ఇస్తాను. సో ఎప్పుడైతే మనము సెల్ఫ్ సెంటర్డ్ ఈగోని దాటి ఎప్పుడైతే మనం ఒక సెల్ఫ్లోకి ఎంటర్ అవుతామో, అంటే ఆ కేంద్ర బిందువుకి మనం ఇచ్చుకున్నటువంటి పేరు ఏంటంటే సెల్ఫ్, అంటే స్వయం, నీ ఉనికి, నీ అస్తిత్వం, లేదా నీలో ఉండేటటువంటి ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ, అంటే నీ అస్తిత్వానికి ఇచ్చినటువంటి ఒక మూలం, కేంద్ర బిందువు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మూల బంధకం అంటారు దాన్ని. అంటే ఎక్కడి నుంచి అయితే నీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందో దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. మన దృష్టి ఎప్పుడు కూడా అశాశ్వతమైన వాటి మీద పెట్టినంత కాలము మనం కూడా అశాశ్వతం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, అశాశ్వతమైన వాటి మీద ఎంత దృష్టి పెడతామో మనం కూడా అశాశ్వతం అయిపోతాం. శాశ్వతమైన దాన్ని డిస్కషన్ చేయొద్దు.
నేనేం చెప్పాను, శ్రవణం చేస్తున్నప్పుడు మననం చేయొద్దని చెప్పాను నేను మీకు. వినడం, కేవలం వినడం నేర్చుకోండి. ఎప్పుడైతే శాశ్వతమైన దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అక్కడ నుంచి అశాశ్వతమైనవి సహజంగా ఆకులు రాలినట్టు రాలిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది నేను మీకు ఒక చిన్న టెక్నిక్ ఇస్తాను. సో కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకొని ఒక మనిషి జీవితంలో ఈగో అనేది ఎలా పనిచేస్తుంది, తర్వాత పర్సనాలిటీ అంటే ఏంటి, అండ్ మన లోపల ఉండేటటువంటి మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, దీన్ని మనం అర్థం చేసుకొని జీవించినట్టయితే ఈ రహస్యాన్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధన చేయండి.